యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ సేవకుల్లాగా అవ్వాలి, ఇర్మియా అన్నలాగా నేను ప్రసంగం చెయ్యాలి అని ఆశ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విశ్వాసులు వచ్చిందా లేదా? వచ్చుంటది. ఎప్పుడైనా మనం మంచి వాటినే ఆశపడతాం, కానీ ఏంటంటే చేయలేము. మనస్సులో ఏమో మంచి చేయాలని, మనస్సులోనేమో ఓ మంచి సుగుణాలు కలిగి బ్రతకాలని, మంచి ఆత్మీయ అనుభవాలు కలిగి జీవించాలన్న ఆశ, తృష్ణ చాలా మన మనస్సులో ఉంటుంది, కానీ వాటిని చేయలేకపోతాం. వాక్యం చదువుతూనే ఉంటాం, శత్రువును ప్రేమించమని చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. శత్రువు చూసిన వెంటనే ముఖం మార్చేస్తాం, మనల్ని ద్వేషించిన వారిని చూసిన వెంటనే మూతి తిప్పేస్తాం. కానీ ఈ మంచి సుగుణాలు యేసయ్య యేసయ్య ఇష్టపడి చెప్పినటువంటి శ్రేష్టమైన సుగుణాలు కలిగి మనం బ్రతకాలి అని అంటే యేసయ్య దగ్గర మనం ప్రార్థించాలి. ప్రతి చిన్నదానికి ప్రార్థించాలి. దేవుని పాదాలు పట్టుకుని, ఆయన వాక్యాన్ని పట్టుకుని వింటూ, అయ్యా ఈ వాక్యానుసారంగా నేను బ్రతకాలయ్యా, నీ వాక్యాన్ని నేను అనుసరించాలయ్యా అని ప్రార్థన చేసుకుంటే నిజంగానే సుగుణాల సంపన్నులుగా మనం బ్రతుకుదుము గాక. ప్రైజ్ ది లార్డ్.